తిరుపతిలోని పద్మావతి మెడికల్ కాలేజీ సీట్లను రాయలసీమ వాసులకు కాకుండా ఏపీ మొత్తానికి కేటాయించడాన్ని నిరసిస్తూ రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి తిరుపతిలో ధర్నాకు దిగింది. ప్రభుత్వం సీమకు అన్యాయం చేస్తే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్న నేతలతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం 120 జీవోను విడుదల చేయడంతో మరోసారి ప్రత్యేక రాయలసీమ ఉద్యమం పోరాటం మొదలైంది. రాయలసీమ పోరాట సమితి పేరుతో తిరుపతిలో నవీన్ కుమార్ రెడ్డితో పాటు రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ మహిళా మెడికల్ కళాశాలలో రాయలసీమ వాసులకు అన్యాయం జరిగిందంటూ ఆందోళన మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మనకు ఇక్కడ ఉన్న నాయకులను అడిగి మాట్లాడదాం. మీరు చెప్పండి, ఈ ఆందోళన మీరు ఎందుకు ప్రారంభించారు? సార్, ఈ రోజు రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరలాగా అయిపోయింది. 120 జీవో తీసుకొచ్చి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ సీట్లు రాయలసీమ ప్రాంతానికి రాకుండా చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. భవిష్యత్తులో టీటీడీలో 6000 పోస్టులు రాబోతున్నాయి. ఈ 6000 పోస్టులకు కూడా వెంటనే స్థానికంగా ఉండే రాయలసీమ ప్రాంతంలో ఉండే వాళ్ళకి టీటీడీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 120 జీవో స్పష్టంగా హైకోర్టు తీర్పిచ్చింది. మీరు చేసింది పొరపాటు అని చెప్పి చెంప చల్లు మనిపించేలా ప్రభుత్వానికి హైకోర్టు తీర్పిస్తే దాన్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వ ఖర్చుతో ఈ రాయలసీమ ప్రాంత బిడ్డల గొంతులు నొక్కుతో సుప్రీంకోర్టు కూడా పోయే సాహసం చేశారంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ఇంకోటి లేదు. రాష్ట్ర విభజనకు ముందు మీరు పెద్ద ఎత్తున రాయలసీమ మొత్తం పర్యటించి రాయలసీమ సమస్యల మీద పోరాటం చేశారు. అయితే ఎన్నికల తర్వాత ఈ కొంతకాలం స్తబ్దుగా ఉండి మరోసారి ఉద్యమాల్లోకి వస్తున్నారు. కానీ కొంతమంది విమర్శ ఉంది. కొంతమంది నాయకులు అంటే పదవులు లేని నాయకులు మాత్రమే రాయలసీమ ఉద్యమాన్ని బయటికి తెస్తున్నారనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో మీరు దీనికి ఏం సమాధానం? మేము ఎప్పుడు పదవుల కోసం పాకులు ఆడినామండి. ఈరోజు చూడండి, 120 జీవో ఇచ్చేదానికి మీకు అధికారాలు ఉన్నాయా? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా 32 అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి రక్షణలు ఏవైతే ఉన్నాయో అడ్మిషన్స్లో ఉద్యోగాల్లో దాన్ని వయోలేట్ చేసి మీరు బుద్ధి ఉందా లేదా మీకు? అసలు మీకు రాజ్యాంగం అంటే తెలుసా? రాజ్యాంగం మీద గౌరవం ఉందా? తీసి 120 జీవో తెచ్చి మాకు పిల్లలకు రావాల్సినటువంటి పేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళకు మెడికల్ సీట్లు మీరు వేరే జిల్లాలకు పోయేటట్లుగా చేస్తారా? దాని మీదనే నిరసన. ఈరోజు మీరు చేస్తున్నటువంటిది తెలంగాణలో ఏం చేశారో, ఏ నిర్వాకం మీరు చేసి తెలంగాణను పంపించేశారో అదే నిర్వాకం ఈరోజు మీరు చేస్తున్నారు. రాయలసీమను కూడా పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీలో ఉంచుకోదలుచుకోలేదు. మీరు ఒక ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఉండాలని కోరుకోవడం లేదు. కోరుకుంటే ఈ రకమైనటువంటి అన్యాయం చేయరు. అందుకే సరే, ఇది ఒక నాంది. రాయలసీమ రాష్ట్రం తెలంగాణ ఎట్లా ఏర్పడిందో రాయలసీమ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద పొరపాట్లు చేసేది ఈ గుడారాల వల్ల పడగొడతారా మీరు? ఆత్మగౌరవానికి సంబంధం లేదా? ఇది తప్పనిసరిగా ఉద్యమించేది ఖాయం. ఇటువంటివి ఎదుర్కొంటాం. ఉద్యోగాలలో, అదే రకంగా నీటి వాటాలలో, అదే రకంగా ఈ కరువు పీడిత ప్రాంతంలో ఏమీ చేయడం లేదు. ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా ఉద్యమిస్తాం. రాష్ట్రాన్నే సాధించుకుంటాం భవిష్యత్తులో. రాయలసీమ ప్రజల సమస్యలపై తాము పోరాటం కొనసాగిస్తామని ముఖ్యంగా పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో 120 జీవో జారీ చేసి ప్రభుత్వం ఈ ప్రాంత విద్యార్థుల యొక్క మెడికల్ సీట్లను కోస్తా ప్రాంతానికి అప్పగించిందని, ఈ నేపథ్యంలో తాము పోరాటం కొనసాగిస్తామని హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినప్పటికీ సుప్రీంకోర్టుకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని వీరు అంటున్నారో, తమ ఉద్యమం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని, రాయలసీమ ప్రజల సమస్యలను పరిరక్షించుకునే విధంగా తాము ఉద్యమాన్ని కొనసాగించి తాము ఈ ఆందోళనను మరింత ముందుకు తీసుకెళ్తామని వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ చెంచయ్తో దామోదర్, ఎన్టీవీ, తిరుపతి.